22A జాబితాపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. 22A జాబితా వెనుక కుట్ర ఉండొచ్చని, సమగ్ర విచారణ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారుల పాత్ర ఉండొచ్చని అన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర ఉందని అనుకుంటున్నానని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. 30% కమిషన్ల వ్యవహారం కూడా దర్యాప్తులో బయటపడుతుందని తెలిపారు. ఇక 22Aలో మధ్యతరగతి పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోబోనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, మంత్రి వెంకటరెడ్డి ఏదైతే 22A జాబితాపై చేసిన వ్యాఖ్యలు చాలా హాట్ కామెంట్స్ గా మారాయి. ఇక ఏదైతే 22A జాబితా వెనుక కుట్ర ఉండొచ్చు, దీనిపై సమగ్ర విచారణ చేపిస్తామని చెప్పి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు నల్గొండలో మాట్లాడడం జరిగింది. ఇక 22A జాబితాపై గత కొద్ది రోజుల కిందటే మేము గుర్తించి ఇదే అంశాన్ని ఇటు ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లాను. ఏదైతే యాదగిరిగుట్టలో దాదాపు కొన్ని 42,000 ఎకరాలకు పైగా భూమి నిషేధిత జాబితాలో పెట్టారు అని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మొత్తంగా ఈ 22A జాబితాకు సంబంధించి చూసుకుంటే ప్రజలు ఎవరు కూడా ఎలాంటి దరఖాస్తులు అవసరం లేదు, డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల పాత్ర ఈ 22A జాబితాలో ప్రైవేట్ ఆస్తులను పెట్టడం వెనుక గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి కీలకంగా పనిచేసిన అధికారుల పాత్ర ఉండవచ్చు అని చెప్పి కూడా మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర ఉందని అనుకుంటున్నానని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. 30% కమిషన్ల వ్యవహారంలో కూడా దర్యాప్తులో బయట పడుతుంది అని చెప్పి ఈ రోజు నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక 22Aలో మధ్యతరగతి పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని కూడా స్పష్టంగా చెప్పారు. ఇక పొరపాటు జరిగిందా, కావాలని చేశారా అనేది విచారణలో తేలుస్తామని చెప్పి మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఇక కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే చేసి ఉండవచ్చు. బాధ్యులైన అధికారులపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇక ముఖ్యమంత్రి అమెరికా టూర్ వెళ్తున్నారు. ఇక ఈ టూర్ నుండి వచ్చాక ఆ శ్వేతపత్రం కూడా విడుదల చేస్తాం. మా ప్రభుత్వం మంచితనాన్ని కొంతమంది అధికారులు దుర్వినియోగం చేసి ఉండొచ్చు. తప్పు ఎవరితో తేలితే వాళ్ళని ఏం చేయాలో తెలుస్తుంది అని చెప్పి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా 22Aలో చేర్చడం వల్ల చాలా మంది కూడా ఇటు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి దీనిపై సమగ్రంగా ఏదైతే 22A జాబితాలో ఎలా పెట్టారు ఏంటి అనే దానిపైన కూడా మేము విచారణ జరుపుతాం. ఇక ఎవరైతే రిజిస్ట్రేషన్ కోసం వచ్చేటువంటి వాళ్ళు ఉంటారో వారికి సంబంధించి ఇటు సబ్ రిజిస్ట్రార్లు కూడా సమగ్రంగా ఆ భూముల వివరాలు ఏంటి, ఎందుకు అందులో ఉన్నాయి అనేది తెలుసుకుని రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే మొత్తంగా ఒకవైపు 22A వ్యవహారం సంబంధించి ప్రైవేట్ ఆస్తుల్ని ఇందులో చేర్చడం వల్ల ఇక ప్రైవేట్ ఆస్తులు రిజిస్ట్రేషన్ కానటువంటి పరిస్థితి వచ్చింది. ఇక దీంతో ఇటు సర్వత్రా ఇటు ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఎవరైతే ఈ సమస్యలు ఉంటాయో వారందరూ ఈ టోల్ ఫ్రీ నెంబర్ లో సంప్రదించి దానికి సంబంధించి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఇక 22A జాబితా వెనుక కుట్ర ఉండొచ్చు, దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. బాధ్యులు ఎవరైనా వారిని పై కఠిన చర్యలు ఉంటాయి. ఇక గత ప్రభుత్వ హయాంలోనే కీలకంగా పనిచేసిన అధికారుల పాత్ర ఉండవచ్చు, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర ఉందని అనుకుంటున్నానని చెప్పి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. బాధితులకు న్యాయం చేస్తాం. ఇక దరఖాస్తులకు ఎవరైతే ఈ 22Aలో ఉంటారో వారు దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదు, డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఆ పొరపాటున జరిగిందా, కావాలనే చేశారా అన్నిటిని విచారణలో తేలుస్తామని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. థాంక్యూ.